ఆపరేషన్ ఫాల్కన్. అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అస్సాం పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరూ కూడా కలిసి రైనో హార్స్ 1 హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేందుకని చెప్పేసి ఎవరైతే పోచర్స్ ఉంటారో, దుండగులు ఉంటారో వాటి యొక్క నోస్, ఆ 1 హార్న్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసము, అదేవిధంగా దాని యొక్క చర్మం ఏదైతే ఉందో దాని మెడిసినల్ కండిషన్స్ కోసం అని చెప్పేసి వీటిని చంపివేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కొంతమంది బేసిక్గా పోచర్స్. సో వాళ్ళని పట్టుకోవడం కోసము, అదేవిధంగా 1 హార్న్డ్ రైనోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షణ కోసం అని చెప్పేసి ఆపరేషన్ ఫాల్కాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 42 మందిని ఈ ఆపరేషన్ ఫాల్కాన్ దాంట్లో అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. బేసిక్గా ఆపరేషన్ ఫాల్కాన్ వచ్చేసి 1 హార్న్ రైనోస్ ఎవరైతే పోచింగ్ చేస్తారో, హంటింగ్ చేస్తారో వాళ్ళని పట్టుకోవడం కోసం అని చెప్పేసి అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అస్సాం పోలీస్ డిపార్ట్మెంట్ ఇరువురు కూడా నిర్వహించినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ ఫాల్కన్. దీంట్లో మొత్తం 42 మందిని పట్టుకోవడం జరిగింది. హ్యాస్ సక్సెస్ఫుల్లీ అరెస్టెడ్ 42 రైనో పోచర్స్, డిస్మాంటిల్ 6 మేజర్ పోచింగ్ గ్యాంగ్స్. సో మొత్తం 6 పోచింగ్ గ్యాంగ్స్ని వీరు డిస్మాంటిల్ చేయడం జరిగింది. 9 పోచింగ్ అటెంప్ట్స్ని కూడా తిప్పికొట్టడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటి, బేసిక్గా 2025లో ఎలాంటి 1 హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో అవి పోచింగ్ వల్ల అంతమొందించేందుకు అని చెప్పేసి, ఏదైతే పోచింగ్ వల్ల వాటి యొక్క మనుగడకి ఇబ్బంది కాకుండా చేయడం జరిగిందనమాట ఈ ఆపరేషన్ ఫాల్కన్ ద్వారా. అదేవిధంగా బేసిక్గా యాంటీ పోచింగ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ ఫాల్కన్ అనేది 2024లో చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ది అస్సాం పోలీస్ అండ్ అదేవిధంగా అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకే, సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఆపరేషన్ ఫాల్కన్ దేనికి సంబంధించింది అంటే 1 హార్న్ రైనోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేందుకని చెప్పేసి వాటి యొక్క పోచింగ్ గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం కోసం నిర్వహించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ ఫాల్కన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.